తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జమ్మూ కాశ్మీర్ను అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా సంభవించిన 2 క్లౌడ్ బర్స్ట్లతో 10 మంది చనిపోయారు. గల్లంతైన వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు వైష్ణోదేవి యాత్రికులకు మరో 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం నిలిపివేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో అనూహ్య వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. క్లౌడ్ బరస్ట్ల వల్ల ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలో జరిగిన వివిధ సంఘటనల్లో 100 మందికి పైగా చనిపోయారు. తాజాగా రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో 3 చనిపోయారు, 4 గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రియాసీ జిల్లా మహోర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఓ భవనం పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి, కొన్ని దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 3 రోజుల పాటు యాత్రను రద్దు చేశారు అధికారులు. ఇప్పటికే 3 రోజులుగా భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించడం లేదు. 3 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీంతో పలువురు భక్తులు వెనుదిరుగుతున్నారు. మొత్తానికి క్లౌడ్ బరస్ట్లతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమవుతోంది. ఇవాళ కూడా పూంచ్, కిష్త్వాడ్, జమ్మూ, రాంబాన్, ఉధంపూర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. దీంతో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.